హలో అండి. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కలిసి 2 ఫేమస్ టెంపుల్స్‌కి అయితే వెళ్ళాము. దానిలో ఫస్ట్ టెంపుల్ వచ్చి పంచముఖి ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఈ దేవాలయం వచ్చి మంత్రాలయం దేవస్థానం నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కొలువై ఉంది ఆంజనేయ స్వామి వారు. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి వారు 5 ముఖాలతో దర్శనమైతే ఇస్తారు. ఆ 5 ముఖాలు ఏవి అంటే వరాహముఖం, నృసింహముఖం, గరుడ, హయగ్రీవ, హనుమాన్ ముఖాలు. ఆంజనేయ స్వామి వారు చాలా మహిమగల దేవుడిగా అందరూ భావిస్తారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తారు. ఇంకా మేమైతే ఆ రోజు అందరం ఫ్యామిలీ కలిసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. మా విలేజ్ నుండి నియర్లీ 100 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు. ఈ ఆంజనేయ స్వామి వారు అయితే చాలా పవర్ఫుల్. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట ఫ్యామిలీ అందరం కలిసి. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయేసరికి మాకు 10 అలా అయిపోయింది. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి మంత్రాలయం విజిట్ చేయడం, కానీ మంత్రాలయంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పంచముఖి ఆంజనేయ స్వామిని విజిట్ చేయాలి అంట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ కాయిన్స్ అతికిస్తే మన కోరికలు నెరవేరుతాయంట. అతుక్కోవడం మాత్రం చాలా కష్టం. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం, కానీ అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే అలో లేదు కాబట్టి మనం దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇంకా బయట చిన్న స్ట్రీట్ షాపింగ్ లెక్క ఉంటే మేము చూసాము. ఇక్కడ దండలు, బ్యాంగిల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా దారిలో కొన్ని స్నాక్స్ తీసుకొని టైం పాస్ చేసుకుంటూ మేమైతే మళ్ళీ మంత్రాలయంకి బయలుదేరిపోయాము. మనం మంత్రాలయంకి వెళ్ళే కన్నా ముందు ఇది ఖచ్చితంగా విజిట్ చేయాలని ఎందుకంటారంటే, మన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు ఈ ఆంజనేయ స్వామికి చాలా పెద్ద భక్తుడు అనమాట. అందుకే విజిట్ చేస్తే చాలా మంచిది. ఇంకా మంత్రాలయం అయితే ఎంటర్ అయిపోయాము. మంత్రాలయంకి సంబంధించిన వ్లాగ్ కూడా షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.